యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 8 వచనాలు. 8 వచనాల్లో 8వ వచనం చదువుతున్నాను, గమనించండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు జీవము కలిగిన మాటలు. ఈ మాటలు అర్థం చేసుకునే జ్ఞానము మాకు దయచేయమని వేడుకుంటున్నాం. నిలువబడిన మీ దాసుని మీ సులువు చాటును మరుగుపరచండి, మీ సాధనముగా వాడుకొనండి. మాకందరికీ వినగల చెవి, సిద్ధమైన మనస్సు, వాక్యమును భద్రపరుచుకొని హృదయము అనుగ్రహించమని, సాతాను అంధకార శక్తులను బంధిస్తూ మీ ఆధీనములో మమ్మల్ని ఉంచుకొనమని వేడుకుంటూ, మీ మెల్లని స్వరాన్ని వినే భాగ్యమును మాకందరికీ దయచేయమని వేడుకుంటూ, మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ మాసం మనం బహుగా ఫలించుట అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఫలించుట అనేది దేవుని యొక్క చిత్తం. ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ అస్ టు బీ ఫ్రూట్ఫుల్. ఆదాము అవ్వల దగ్గర నుంచి దేవుని యొక్క ఆలోచన ఒకటే, మానవుడు ఫలించాలా. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. మీరు ఫలించాలా. ఫలించటము భూమిని నిండించటం అయితే, ఫలించటమే భూమిని నిండించటం అయితే అది వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫలించుట వేరు, అభివృద్ధి చెందటం వేరు, భూమిని నిండించటం వేరు. రకరకాల అంశాలు, అవి వేరు అంశాలు. అది మొత్తం ఒకే అంశమైనట్టయితే దేవుడు ఒకే మాటలో చెప్పేసేవాళ్ళు. భూమిని నిండించటమే దేవుని యొక్క ఉద్దేశ్యము కాదు, కానీ వారు ఫలించుట దేవుని యొక్క చిత్తం. ఇట్ ఈస్ గాడ్స్ విల్. కాబట్టి ఫలించుట దేవుని చిత్తమైనప్పుడు దేవుడు ఫలించే శక్తి కూడా ఇస్తాడు కదా. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి శక్తిని ఇవ్వకుండా మనం ఏం చేయగలం? దేవుని సహాయము లేకుండా మనం ఏమీ చేయలేం. దేవుని సహాయము మనకి ప్రతి విషయంలో కావాలి. ఫలించుట విషయంలో మనకు మరి ముఖ్యముగా అవసరం. యేసయ్య అంటారు, మీరు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యూ కెన్ డూ నథింగ్ వితౌట్ మీ. నాకు వేరుగా ఉంటే మీరేం చేయలేరు. కాబట్టి మనం ఏమి చేసినా, ఏమి చేయాలన్నా దేవుని సహాయము మనకు కావాలా. దేవునితో కలిసి ఉంటేనే, దేవునితో నడుస్తూ ఉంటేనే, దేవుని సహవాసము మనం కలిగి ఉంటేనే ఏదైనా మనం చేయగలం ఈ లోకంలో. కాబట్టి ఫలించుట దేవుని చిత్తమైనప్పుడు మరి సాతాను కూడా ఉన్నాడు రెండవ వైపు. సాతాను ఏం చేస్తాడంటే మనం ఫలించకుండా చేస్తాడు. ఫలించకుండా మనల్ని చేయటానికి సాతాను 24/7 వాడు ప్లాన్ చేస్తూనే ఉంటాడు. ఎంత దాకా ఎందుకు? ఆదాము అవ్వలనే ఫలించకుండా చేశాడు. ఆదాము అవ్వలనే దారుణంగా మోసం చేశాడు. సింపుల్ మాటలతోటి, వాళ్ళకిష్టమైన మాటలతోటి మోసం చేశాడు. అలానే ఈరోజు ఉన్న ఈ జనాంగము, ఈ తరము కూడా సాతాను చేతిలో చాలా సులువుగా మోసపోయే తరం. అందుకనే భక్తుడు ఈ మాట రాశాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపము అని రాశాడు. ఎందుకంటే సాతానుకు సులువుగా చిక్కులు పెట్టడం వాడికి తెలుసు, బాగా తెలుసు అన్నమాట. మనం సులువుగా పడిపోతాం అనుకోవటం కంటే మనల్ని సులువుగా పడవేయటము వాడికి చేతవు. అందువల్లే మనం ఈజీగా, మానవ మాతృలం కనుక మనం పడిపోయినా, దేవుని స్వరూపంలో సృజించబడిన ఆదాము వలె పడిపోయినప్పుడు మరి మనం పడిపోవటంలో పెద్ద
ఆశ్చర్యమేమీ లేదు. బైబిల్ గ్రంథంలో మొదటి నుంచి ఆది కాండము మొదలుకొని మలాకీ గ్రంథం వరకు, మరలా క్రొత్త నిబంధనలో సహితము ఎంతోమంది భక్తులు, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వారు, దేవుని కొరకు తమను తాము నాజీరులుగా చేసుకున్నవారు, దేవుని కొరకు మరి దేవుని పరిచర్య కొరకు పిలువబడిన వారు, దేవుని చిత్తము కొరకు దేవుని చిత్తానుసారముగా ఈ లోకములో దేవుని కొరకు నిలవబడటానికి ఉండటానికి ఏర్పాటు చేయబడిన వారందరూ కూడా ఏదో ఒక సందర్భంలో సాతాను చేతిలో మోసపోయిన వారే. ఫలించకుండా వారందరూ ఫలించకుండటానికి సాతాను చేయని ప్రయత్నం అంటూ ఏది లేదు. కొద్దిమంది ఆ ప్రయత్నాలను జయించి సాతానును ఓడించి తమను తాము నిలబెట్టుకున్నారు. అటువంటి వారిని మనం ఉదాహరణలుగా మనం తీసుకోవాలా. చాలామంది పడిపోయిన వారిని ఉదాహరణలుగా తీసుకొని వాళ్ళే పడిపోగా నేను పడిపోవటానికి ఏముందని సర్దిపుచ్చుకుంటూ ఉంటారు. పాపంలోనే బ్రతుకుతూ ఉంటారు, పాపంలోనే జీవిస్తూ ఉంటారు, పాపంలోనే ఎల్లకాలం కొనసాగుతూ ఉంటారు. ఏంటంటే వాళ్ళని ఉదాహరణగా చూపిస్తారు. దావీదే పడిపోయాడు కదా, నేనేంటి, నేను చేస్తే తప్పేంటి? ఇట్లాంటివి సమర్థించుకునే వ్యవహారాలు మానవ జాతిలో కనిపిస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా కొంతమంది క్రైస్తవ విశ్వాసులలో ఈ సమర్థించుకునే విషయాలు కనపడతా ఉంటాయి. కాబట్టి సాతాను ఎప్పుడూ మనం ఫలించకుండా చేయటమే వాడి పని. కాబట్టి వాడు ఆ పని కొరకే, ఆ విషయం కొరకే ప్రయత్నిస్తూ ఉంటాడు. మూడవ విషయాన్ని నేను మీకేం తెలియజేశానంటే, ఫలించకపోతే దేవుడు దుఃఖపడతాడు. యూ విల్ బి వెరీ 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 అన్హ్యాపీ. ఎందుకంటే దేవుడు మనం ఫలించాలని కదా కోరుకున్నాడు, మనం దేవుని కొరకు నిలబడాలని కదా ఆయన కోరుకున్నాడు. ఆయన కొరకు మనం ఈ లోకంలో ఫలించి అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకున్నప్పుడు మనం ఆ పని చేయకపోతే దేవుడు దుఃఖపడతాడు. ఎందుకంటే మనల్ని ఇంతగా మన కొరకు ప్రయాసపడి, ఇన్ని త్యాగాలు మన కొరకు చేసి, ఇంత ఆయన ప్రతి దినము ఆయన మన కొరకు ఇన్ని రకాల ఆశీర్వాదాలు మన కొరకు సిద్ధపరుస్తూ, ఇంతగా ఆయన మన కొరకు ప్రిపరేషన్ ఆయన చేస్తూ ఉన్నప్పుడు మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా ఉంటే ఎంత బాధ. తల్లిదండ్రులంగా మనం కూడా మన బిడ్డల విషయంలో మరి ఎంతో బాధపడతాం. ఎప్పుడు మనం కోరుకున్న రీతిగా మన బిడ్డలు జీవించినప్పుడు వారి కొరకు మనం చేయని విషయం అంటూ ఏమీ ఉండదు. వారి కొరకు అన్ని ఏర్పాట్లు మనం చేస్తాం, వాళ్ళకి అన్ని రకాల ఫ్రీడమ్స్ ఇస్తాం. వాళ్ళు చదువుకోవటానికి వాళ్ళు బాగా ఉండాలని వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ మనం కలిగిస్తాం. ఏదైనా లోటు చేస్తామా? లోటు ఉందని మనం తెలిస్తేనే వెంటనే, వాళ్ళకి తెలియకముందే దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మన బిడ్డల కొరకు మనం అన్ని ఏర్పాట్లు మనం చేస్తున్నప్పుడు మనకు ఒకటే ఆశ ఉంటుంది మనసులో, అది ఫీడ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళ మనసులో ఉందో లేదో తెలియదు, కానీ మన మనసులో, తల్లిదండ్రులుగా మన మనసులో ఒక ఆశ ఫీడ్ అయిపోయి ఉంటుంది. ఫీడ్ చేసుకుంటాం మనం, డిఫాల్ట్ అన్నమాట అది. నేను ఇన్ని నా బిడ్డగా కలిగిస్తున్నాను కదా, నా బిడ్డ నన్ను సంతోషపెట్టే బిడ్డగా ఉండాలా, నా ఆలోచన నెరవేర్చే బిడ్డగా ఉండాలా, నా కోరికలు తీర్చే బిడ్డగా నా బిడ్డ ఉండాలని కోరుకోవటం లేని తప్పు ఉంటుందా? తల్లిదండ్రులంగా అది మన యొక్క సహజ గుణము, అది మన యొక్క ఏమంటారు దాన్ని, హక్కు కదా, అది మన హక్కు. ఎందుకంటే మన బిడ్డలు మనలాగా ఉండకూడదు. మనమేదో మనం సరిగ్గా చదువుకోలేకనో, మనకు వసతులు లేకనో, మన తల్లిదండ్రులు మంచి పొజిషన్లో లేకనో మనమేదో మన సమయాన్ని వెళ్ళబుచ్చేసేమైపోయింది. కానీ ఈ తరములో ఉన్నవారు చాలామంది ఎక్కువ శాతం మంది తమ బిడ్డలు చదువుకోవాలని కోరుకుంటున్నారు. మాలాగా మరి పాత జీవితం, పాత రకాల అలవాట్లు, పాత విషయాలు వాళ్ళకు ఉండకూడదు. నేను కష్టపడైనా ఏదో ఒకటి చేసి నా బిడ్డని చిన్న స్కూల్లో అయినా చదివించుకోవాలనే ఆలోచన ఈ తరములో ఎక్కువ మంది కలుగుతూ ఉంది. విలేజెస్లో మరి వాళ్ళ గురించి మనం ఆలోచించలేం, కానీ వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి, వాళ్ళ పరిస్థితులు వేరుగా ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇప్పుడిప్పుడే కొంచెం సంస్కరణలు వస్తూ ఉన్నాయి. కొద్దిగా విలేజెస్లో కూడా పిల్లలకి కొంచెం చదువుకోవాలని ఆశ కలుగుతూ ఉంది, స్కూల్స్కి వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అలాగే మనము ఈ ఒంగోలు టౌన్లో ఉండే మనము టౌన్ కల్చర్కి అలవాటు పడిన మనం టౌన్లో ఇతర పిల్లలను చూస్తూ ఉన్నప్పుడు మన బిడ్డలు కూడా మంచి స్థితిలో ఉండాలా,
మన బిడ్డలు కూడా మంచి పొజిషన్లో ఉండాలా. మాలాగా ఈ చిన్న చిన్న పనులు చేయకూడదు. మా బిడ్డలు ఎక్కడ ఉండాలా? ఉన్నత స్థితిలో ఉండాలా, మంచి పొజిషన్స్లో మా బిడ్డలు ఉండాలా అని తల్లిదండ్రులుగా మనం కోరుకుంటాం. అది నెరవేరినప్పుడు ఎంత దుఃఖపడతాం, ఎంత వేదన చెందుతాం మనం. అలాగే పరలోకపు తండ్రి మన కొరకు ఇన్ని ఏర్పాట్లు ప్రతి దినము ప్రతి క్షణము చేస్తూ కంటికి రెప్పవలే మనల్ని కాపాడుతూ మనల్ని పోషిస్తూ ఏ కొరత రానియకుండా ఏ లోటు రానియకుండా మనల్ని కాపాడుతూ మనకు ఆరోగ్యం ఇస్తూ క్షేమం ఇస్తూ మన మార్గాలలో దేవదూతలను మనకు కావలిగా ఉంచి మనల్ని కాపాడుతూ ఇన్ని రకాల జాగ్రత్తలు ఆయన మన గురించి తీసుకుంటున్నప్పుడు ఆయన చిత్తము మనం నెరవేర్చకపోతే, ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చకపోతే ఎంత దుఃఖపడతాడు ఆలోచించండి. మనల్ని ఊహించుకుందాం. ఆ ప్లేస్లో మనల్ని మనం ఊహించుకుందాం. మన బిడ్డలకి మనకి ఉండాల్సిన సంబంధం, మన బిడ్డలకి మన విషయంలో మనకు వచ్చే కష్టం మనస్తాపం దేవునికి రాదా? పరలోకపు తండ్రి, మన తల్లి మన తండ్రి వాళ్ళకంటే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నవాడు, వాళ్ళకంటే ఎక్కువ ఏర్పాట్లు మన కొరకు చేస్తున్నవాడు. ఎంత దుఃఖపడతాడు, ఎంత బాధపడతాడు. కాబట్టి దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు మన గురించి మనము ఎల్లప్పుడూ ఫలించాలనేదే. ఫలించుట కొరకే మనము సృష్టించబడిన వారు. చూడండి, ఈరోజు మనం చదివిన వాక్య భాగములో దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి? మనము ఫలించాలి. ఎట్లా ఫలించాలంట? బహుగా ఫలించాలి. 2వ వచనం చూడండి. 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఈరోజు వర్షిప్లో ఇదే పాట మనం పాడుకున్నాం. ఫలించని తీగలు మనలో చాలా ఉంటాయండి. దేవుడు కొన్నిసార్లు వాటిని తీసేయాలని చాలా ఆశపడుతుంటాడు. తీనిస్తేగా ఒప్పుకుంటేగా మనం పనికిరాని తీగలు ఉన్నాయిరా నీ జీవితంలో, ఈ పనికిరాని తీగలు నేను తీసేస్తే నువ్వు బాగా ఫలిస్తావని దేవుడు ప్రతిరోజు బతిమలాడుతుంటాడు. కానీ ఒప్పుకుంటేగా మనం, అయ్యా నాకు కావాలా, ఈ తీగ ఉంటేనే నాకు కొద్దిగా ఎంటర్టైన్మెంట్, ఈ తీగ ఉంటేనే నేను కొద్దిగా బాగా పని చేసుకోగలిగేది, ఈ తీగ ఉంటేనే నేను ఈరోజు నా జీవితాన్ని గడపగలిగేది. పనికిరాని తీగలను మనం కలిగి ఉండటానికి చాలా ఆత్రుత పడతా ఉంటాం. తీసేస్తానంటే మన కష్టం. దేవుడు తీసేయటానికి ప్రతిరోజు వస్తాడు, కత్తెర తీసుకొని కట్ చేయటానికి. ప్రతిరోజు మనం అడ్డుకుంటూ ఉంటాం. ప్రతిరోజు ప్రభువా ఈరోజు కాదు, ఇంకొద్దిగా టైం ఉంది. దేవునికి లోబడకుండా మనము ఎంతకాలం ఉంటే అంతకాలం మనం ఫలించలేము. దేవుని చిత్తము మన జీవితంలో ఎన్నటికీ నెరవేరదు. పనికిరాని తీగలను దేవుడు కత్తిరించడానికి ప్రయత్నించినప్పుడు మనం వెంటనే వాటిని కత్తిరించుకోవటానికి ప్రయత్నించాలి. దేవుని చేతికి మనం అప్పగించుకోవాలా, దేవునికి లోబడాలా. దేవునికి లోబడని వారికి శ్రమ, దేవునికి లోబడని వారికి శ్రమ. ఎందుకంటే మన జీవితంలో దేవుడు ఎప్పుడూ మంచి ఫలాలే కోరుకుంటూ ఉంటాడు. చెడు ఫలాలు, కాని ఫలాలు, దేవునికి ఇష్టము లేని ఫలాలు ఎంత మాత్రం కోరుకోడు. ఇశ్రాయేలీయుల గురించి మనం ధ్యానం చేశాం. యెషయా గ్రంథంలో ఇశ్రాయేలీయుల గురించి దేవుడు ఎన్ని కోరికలు, ఎన్ని ఏర్పాట్లు వారి కొరకు చేశాడో మనం చూసాం. వారి కొరకు ఆయన చేయని పని అంటూ ఏది లేదు, ఆయన చేయని త్యాగము లేదు. ఇన్ని చేసినా వారు కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? శ్రేష్టమైన ద్రాక్ష తీగలు కదా, శ్రేష్టమైన ఫలాలు వస్తాయని ఎదురు చూశాడు కదా, శ్రేష్టమైన ఎరువులు వేశాడు కదా, మంచి సారవంత భూమిని ఎన్నుకున్నాడు కదా,
ఇన్ని చేస్తే కారు ద్రాక్షలు కాయటానికి కారణం ఏంటి? లోబడని జీవితం. దేవునికి లోబడకపోతే వారి జీవితంలో వారు కాసేది కారు ద్రాక్షలే. మడవంచని జనాంగం అని ఇశ్రాయేలీయులకు దేవుడు పేరు పెట్టాడు. ఎందుకంటే ఎన్నిసార్లు దేవుడు వారికి అవకాశములు ఇచ్చినా, ఎన్నిసార్లు వారిని మరి తనకు లోబడటానికి వారికి అవకాశములు ఇచ్చినా, విధేయత చూపించడానికి వారికి అవకాశములు ఇచ్చినా అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలా? దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. అందుకనే ఫలించని జీవితం జీవించారు. క్రొత్త నిబంధనలో దానికి వచ్చిన పర్యవసానం మనం చూస్తాం. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను కూడా వారు అంగీకరించలేదు. ఆయనను కూడా సిలువేసి చంపేసినారు. ఆ తర్వాత యేసయ్య వారి గురించి ఏడ్చి, మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. దేవుడు విడిచిపెట్టేశాడండి ఇశ్రాయేలు జనాంగాన్ని. విడిచిపెట్టినప్పుడు మరి శత్రువుల చేతికి వాళ్ళు అప్పగించబడి లక్షల మంది శవాలైపోయినారు. అవిధేయత మనలను నాశనానికే నడిపిస్తుంది. అవిధేయత మనల్ని దేవునికి దూరం చేసి నరకానికి పాత్రులుగా చేస్తుంది. వాక్యం మనకు తెలియజేస్తా ఉంది, మనం ఫలించటం కాదు, బహుగా ఫలించాలి అంటున్నాడు. బహుగా ఫలించాలి. ప్రతి సంవత్సరం నెల నెల మనం ఆధ్యాత్మికముగా ఒక్కొక్క మెట్టు ఎదగాలి. కానీ క్రైస్తవ విశ్వాసులు ఎట్లా ఉంటున్నారంటే అవకాశాలను చూసుకొని ఒక్కొక్క మెట్టు దిగటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విశ్వాసంలో దిగజారిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రకరకాల పరిస్థితులు మనిషిని, విశ్వాసిని దిగజారుస్తూ ఉన్నాయి. ఆత్మ ఫలము మనం ఫలించాలని దేవుడు కోరుకుంటుంటే ఆత్మ ఫలము అది ఫలించకుండా శరీర కార్యాలు ఆ ఫలాలు ఫలించడానికి బహు ప్రయాసపడుతున్నాం. పౌలు భక్తుడు అందుకే వాటిని డిఫరెన్షియేట్ చేశాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అలాగే ఆత్మఫలము కూడా స్పష్టంగా ఉంది. మీరు ఆత్మఫలం ఫలించేవారుగా ఉండాలా, కాని ఫలాలు ఫలించకూడదు. శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి అంటే వీటిని మీరు చేయకూడదనే కదా అర్థం. శరీర కార్యాలను విడిచిపెట్టాలి. ఒకవేళ మన జీవితంలో శరీర కార్యములు ఉంటే, కాని ఫలములుగా అవి మనల్ని పాడు చేస్తూ ఉంటే, దేవునికి దూరం చేస్తూ ఉంటే, మన జీవితాలని బాగు చేసుకోనీయకుండా అవి మనకు ఆటంకాలుగా అడ్డుగా ఉంటూ ఉంటే వాటిని మనం తీసేసుకోవాలి కదా. వాటి నుంచి విడుదల పొందాలి కదా. కష్టమైతే దేవుని సహాయం అడగాలి కదా. ఏమీ లేకుండా మరి దేవుని కొరకు ఫలించాలంటే అది సాధ్యం కాదు. ఒక విశ్వాసి, ఒక వ్యక్తి బహుగా ఫలించాలంటే ఏం చేయాలో ఇక్కడ రాశాడు. ఏంటి? ఆయన యందు 5వ వచనంలో వ్రాయబడింది చూడండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వారు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. బహుగా ఫలించాలంటే నంబర్ 1 ఏంటంటే మనం ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండటం అంటే ఆయనతో నిరంతర సహవాసం. ఏదో మరి రోజుకు ఒక పూట, ఒకసారి 2 సార్లు సహవాసం కాదు. నిరంతరము ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ వీ షుడ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్. అందుకనే 1వ కీర్తనలో రాస్తాడు. ఏంటి ఆ కీర్తన? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఉదయం ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు ధ్యానించేవాడు కాదండి, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము అంటే 24/7 సాధ్యం కాదు. నిద్రపోతాం, పడుకుంటాం, రెస్ట్ తీసుకుంటాం, పనులు చేసుకుంటాం, ఉద్యోగాలు చేస్తుంటాం, అన్నీ చేస్తుంటాం. కానీ
ధ్యానం అనేది లోపల జరుగుతూనే ఉండాలి. ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక క్షణము జరిగి ఆగిపోయే ప్రాసెస్ కాదు. మనకందరికీ దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడంటే ఉదయం కళ్ళు తెరవగానే మన పరిసరాలు కనపడినాయా లేదా, బ్రతికున్నామా లేదా, బ్రతికుంటే థ్యాంక్ యూ లార్డ్ అనుకోవటం, వెళ్ళటం, పని చేసుకోవటం. సాయంత్రం పడుకునేటప్పటికి ఈరోజంతా క్షేమంగా ఉన్నామా లేదా, పడక మీదకి వచ్చామా లేదా, పడుకుందాం, కళ్ళు మూసుకోవటం, థ్యాంక్ యూ లార్డ్ అంటాం, పడుకోవడం. ఇంతకంటే ఏదైనా సందర్భం ఉందా మనం దేవుని జ్ఞాపకం చేసుకునే సందర్భం? ఆలోచన చేయండి. దేవుడు మన జీవితాలని మనకిస్తున్నాడంటే, మన ఆయుష్ మనకిస్తున్నారంటే, మన యొక్క జీవితములో ఇన్ని ఆశీర్వాదాలు మనకి లెక్క పెడితే కోట్ల కొలదిగా ఉంటాయండి. మనం లెక్క పెట్టలేం. దేవుడు మనకి చేసే మేలులు, ఉపకారాలు మనం లెక్క పెట్టలేం. ఇంతగా దేవుడు మన కొరకు చేస్తూ ఉంటే మనము ఇన్ని చేసిన దేవునికి థ్యాంక్ యూ లార్డ్ అని ఉదయం సాయంత్రం ఒక్కసారి చెప్పి ముగించేస్తే సరిపోతుందా చెప్పండి? దేవునితో ఆ విధంగా సహవాసము చేసే వ్యక్తి గురించి తర్వాత వచ్చినప్పుడు, అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలముండు. సఫలత మనందరం కోరుకుంటాం. సఫలత, మనం చేసే పని ఫెయిల్యూర్ అవ్వాలి. నేను ఫెయిల్యూర్ అవటానికే ఇది చేస్తానని ఎవరని అంటారా? ఎప్పుడైనా ఏ పని చేసినా ఒకవేళ అది ఫెయిల్యూర్ అవ్వచ్చు ఫ్యూచర్లో, కానీ కోరుకునేది ఏంటి? సక్సెస్ కావాలా. నేను ఈ పని పట్టుకుంటున్నాను, ఇది సక్సెస్ అవ్వాలా. ఈ వ్యాపారం నేను చేయబోతున్నాను, సక్సెస్ అవ్వాలా. ఈ ఉద్యోగం నేను చేయబోతున్నాను, సక్సెస్ అవ్వాలా. ఏది మనం పట్టుకున్నది సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం, కానీ సక్సెస్ అవటానికి సూత్రం మనకు తెలియదు. ఎవరు సక్సెస్ అవుతారంట? దేవునితో నిలిచి ఉండేవారు, దేవునితో సహవాసము చేసేవారు, దేవుని వాక్యమును ధ్యానించేవారు, ఆ వాక్యమందు ఆనందించేవారు, వాక్య ప్రకారము జీవించేవారు, వాక్యమునకు లోబడేవారు ఫలిస్తారండి, సఫలమవుతారు ఈ లోకంలో. నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. సీజనల్గా ఎప్పుడు ఫలించాలో అప్పుడు ఫలిస్తుంది, ఎప్పుడు ఫలించకూడదో ఆ కాలం కాకపోతే అది ఫలించదు. అకాల ఫలాలు ఉంటాయి చూడండి, అకాల ఫలాలు ఫలించదంట. తన కాలమందు రెగ్యులర్గా సీజన్ ప్రకారం, అది ఎప్పుడు ఏ కాలం అయితే ఆ కాలం ప్రకారం అది రెగ్యులారిటీ దానికి ఉంటుంది. అలాగే మన జీవితంలో ఒక రెగ్యులారిటీ ఎప్పుడు వస్తుందంటే దేవునితో సహవాసము కలిగి ఉంటే వస్తుంది. దేవునితో కలిసి నడిస్తే మనకు వస్తుంది. చివరిగా మనము చేయాల్సింది ఏంటంటే ఆయన ఆత్మలో ఏకమవ్వాలంటాడు, ఆత్మ పొందుకోవాలి, ఆత్మను కలిగి ఉండాలంటాడు. నీటి కాలువల ఓర, నీటి కాలువలు, ప్రవహించే నది లేకపోతే ప్రవహించే నీళ్లు, పరిశుద్ధాత్మ నింపుదలతో దాన్ని మనం పోల్చుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల మనలో ఉన్నప్పుడు ఆ ఆత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని ఎప్పుడూ రిఫ్రెష్ చేస్తూ ఉంటాడు, మన జీవితాన్ని ఎప్పుడు పరిశుభ్రపరుస్తూ ఉంటాడు, మన జీవితాన్ని ఎప్పుడు ఆ నీటి కాలువలు భూమిని ఏ విధంగా పరిశుభ్రం చేస్తూ ఉంటాయో అదే విధంగా మన హృదయాన్ని ఆయన పరిశుభ్రపరుస్తూ ఉంటాడు ప్రతిదినం. అందుకనే వాక్యమనే ఉదకముతో స్నానం అంటాడు పౌలు భక్తుడు. వాక్యముతో స్నానం చేయటం, వాక్యముతో మన జీవితాన్ని కడుక్కోవటం, బాగు చేసుకోవటం, పరిశుభ్రపరచుకోవటం, మలినాలుంటే కడిగేసుకోవటం. సోపేసి బాగా రుద్దుతాం ఎందుకు? మట్టి పోవాలని, అశుభ్రత ఏమన్నా ఉంటే మొత్తం పోవాలని సోపేసి రుద్దుతాం. సోపు లేకుండా స్నానాలు ఎవరు చేయరు కదా. సోపు ఉంటుంది ఖచ్చితంగా, ఏదో ఒక సోపు వాడతాము, సోపు వాడుకొని మనల్ని శుభ్రపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలానే వాక్యం అనే ఉదకతో ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం, ఎవరైనా యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. ఈ వచనాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిస్తే యోసేపు ఎలా ఫలించినాడో
మనం అర్థం చేసుకోగలం. యోసేపు ఏమని రాశాడు? ఊట యొద్ద ఫలించడి కొమ్మ అతను బహుగా విస్తారముగా వ్యాపించినాడు. ఊట అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉందని మీకు ఇప్పుడే చెప్పాను. మరి అతను ఆత్మతో నింపబడిన వ్యక్తి, అందుకే అతడు వ్యాపించాడు. అతడు దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తిగా మనకి బైబిల్ గ్రంథంలో కనపడతా ఉన్నాడు. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనంలో దేవుని ఎరుగని వారి యొక్క రాజైన ఫరో ఒక మాట అంటా ఉన్నాడు. చూడండి, ఫరో అతని సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మను కలిగిన మనుష్యుని కనుగొనగలమా అని అనెను. ఎట్లా, ఏంటి ఆయనలో వారు గమనించిందంటే, దేవుని ఆత్మను వారు మరి అందరూ ఎక్స్పీరియన్స్ చేయగలిగినారు. ఎందుకంటే ఆయనకు వచ్చిన కళల గురించి, ఫరోకు వచ్చిన కళలు ఎవరికీ తెలియదు, ఎవరూ చెప్పలేకపోయారు. కానీ వాటి గురించి యోసేపు చెప్పినప్పుడు వారు ఇతనిలో దేవుని ఆత్మ ఉన్నదని వారు గుర్తించగలిగినారు. దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని ఇంకా ఎవరైనా మనకు కనపడతారా? యోసేపు ఎంతగా ఫలించినాడో, యోసేపు ఎంతగా అభివృద్ధి చెందినాడో, యోసేపు ఎంతగా మరి తన కుటుంబాన్ని రక్షించుకొని కాపాడుకున్నాడో, యోసేపు ఎంతగా దేవునితో సహవాసము కలిగి జీవించినాడో ఆయన చరిత్ర మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆదికాండంలో మరి ఆయన గురించి మరి బాగా చదవచ్చు. యోసేపు ఎంతగా విస్తరించినాడో, యోసేపు ఎంతగా అభివృద్ధి చెందినాడో, మరి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎటువంటివో ఇవన్నీ ఆయన జీవితాన్ని బాగా చదివితే మనకి తెలుస్తుంది. అలాగే బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి మనకు కనపడతాడు, దానియేలు. ఆయన కూడా దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తి, దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి, బహుగా ఫలించిన వ్యక్తి, దేవుని కొరకు జీవించిన వ్యక్తి, దేవునికి లోబడిన వ్యక్తి, మంచి వరములతో నింపబడిన వాడు, దైవ జ్ఞానం వంటి జ్ఞానం, బుద్ధి, తెలివి కలిగిన వాడు. అందుకే దానియేలు బబులోను దేశములో బహుగా ఫలించినాడు. కొద్దిగా కాదు, సింపుల్గా కాదు, బహుగా ఫలించినాడు. దేవునికి మహిమ తెచ్చిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఏంటి వాక్యం ఏంటి? మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇట్ ఈజ్ అవర్ అల్టిమేట్ గోల్. అది మన యొక్క చివరి అంతిమ గోల్గా ఉండాలా, అంతిమ గురి. ఏదైనా మనం ఏమి చేసినా, పౌలు భక్తులు ఎంతకాడు, మీరు ఏమి చేసినా, మీరు తిన్నా త్రాగినా, మీరు ఏమి చేసినను దేవుని మహిమ కొరకు మీరు చేయాలంటే, దేవుని మహిమ మన యొక్క గోల్. నేను ఈ పని చేస్తున్నాను, దీనివల్ల నా తండ్రి మహిమ పరచబడుతున్నాడా లేదా? నన్ను పోషిస్తున్న నా తండ్రి ఈ పని వల్ల మహిమ పరచబడతాడా లేదా? నేను తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల ఆయనకు మహిమ వస్తుందా లేదా? నేను చేసే ఈ పని దేవునికి మహిమ తెస్తుందా లేదా? నేను మాట్లాడుతున్న ఈ మాట దేవునికి మహిమ తెస్తుందా లేదా? దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తులందరూ దాని కొరకే ప్రయాసపడ్డారు. నేను ఈ పని చేస్తున్నాను, ఈ పరిచర్య చేస్తున్నాను, దేవునికి మహిమ వస్తుందా లేదా అనే విషయం గురించే వారు ప్రాకులాడినారు. దానియేలు బబులోను దేశంలో ఉంటూ ఆయన తీసుకున్న నిర్ణయము ఇంకా ముగ్గురిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. మన జీవితం కూడా అట్లాంటి జీవితమై ఉండాలా. నేను తీసుకునే ఒక మంచి నిర్ణయము మరి నా కుటుంబాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదిగా ఉండాలా. కుటుంబంలో నా భర్తను ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, నా పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలా. ఒకవేళ భర్త నిర్ణయం తీసుకుంటే తన భార్య ఆ నిర్ణయంతో ఇన్ఫ్లుయెన్స్ చేయబడాలా, బిడ్డలు ఇన్ఫ్లుయెన్స్ చేయబడాలా, తల్లిదండ్రులు ఇన్ఫ్లుయెన్స్ చేయబడాలా. బబులోనులో మరి వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి దానియేలు పాపం మరి ఆయన ఎక్కడో ఉన్నాడు కాబట్టి ఆయనకున్న స్నేహితులు కూడా ఆయన నిర్ణయానికి ఇన్ఫ్లుయెన్స్ కాగలిగినారు. దానియేలు నిర్ణయము వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. వారు ఇన్ఫ్లుయెన్స్ అవటం వలన అక్కడ ఏం జరిగిందంటే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16 నుండి 18 వచ్చిన అంతటా ఆ షద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి. నెబుకద్నెజరు పవర్ఫుల్ కింగ్ ఆ దినాల్లో నెబుకద్నెజరుతో మాట్లాడుతూ, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్న చింత మాకు లేదు.
మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. దానియేలు చేత ఇన్ఫ్లుయెన్స్ కాబడిన 3 వ్యక్తులు బబులోను రాజైన పవర్ఫుల్ కింగ్ అయిన నెబుకద్నెజరుకి ఎదురు మాట్లాడుతున్నారండి. క్షణం చాలండి నెబుకద్నెజరుకి చంపేయటం. ఎంత క్షణం చూడండి, తర్వాత మాట చూడండి ఏం రాశాడో. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున, అత్యాగ్రహము ఎంత కోపం వచ్చి ఉంటుందో, నిలువున ఎదురుగా ఉండి నిలువున వాళ్ళు నిన్ను పూజించమని డైరెక్ట్గా చెప్తున్నారండి. ఎంత ధైర్యం కావాలా? దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తులు ఇలాగే నిలబడతారు. ఈనాటి క్రైస్తవ విశ్వాసులు ప్రతి దానికి లొంగిపోయే పరిస్థితి కనపడతా ఉంది. ప్రతి చిన్న వాటికి, చిన్న ఆబ్లిగేషన్స్కి పడిపోతున్నారు. దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. దేవునికి మహిమ రాకపోగా, దేవునికి మహిమ సంగతి దేవుడు ఎరుగు, కానీ దేవుణ్ణి దారుణముగా అవమానాల పాలు చేస్తూ ఉన్నారు నేటి క్రైస్తవులు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళ అసలు పేర్లు హనన్య, మిషాయేలు, అజర్యా. వాళ్ళు పెట్టిన పేర్లు కదా అవి, వాటితో మనకెందుకు? హనన్య, మిషాయేలు, అజర్యా వారు దేవుని కొరకు నిలబడ్డారు. ఎక్కడ? దేవుడు ఎరుగని ప్రజల మధ్య నిలబడి ధైర్యముగా దేవుని ఎదుట నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ వారి ద్వారా కలిగింది. ఏంటి దాని పర్యవసానం? వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి పర్యవసానం దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనం. అయిపోయింది. వాళ్ళని అగ్ని గుండములో వేసినారు. అగ్ని గుండములో వేయటానికి వెళ్ళిన వాళ్ళు తగలబడిపోయారు, కానీ లోపల పడిన వాళ్ళు చూడండి ఏమయ్యారో, ఎట్లా ఉన్నారో. 29వ వచనంలో ఏమంది? కాగా నెబుకద్నెజరు తాను చేసిన శాసనాన్ని తిరగరాస్తున్నాడు. శాసనాలు మారవండి. ఆ రోజు రాజులు శాసనం చేసి దాని మీద ముద్రేశారంటే ఇట్ ఈస్ పర్మనెంట్. ఎవరు మార్చలేరు. భూమి మీద దాన్ని మార్చడానికి సామర్థ్యము ఎవ్వరికీ లేదు, కేవలము ఆయనకే తప్ప. ఇటువంటి శాసనము చేసిన ఒక వ్యక్తి తన శాసనాన్ని మారుస్తూ ఉన్నాడు. ఏమని చూడండి. ఏదనగా నేను ఒక శాసనము నియమించుతున్నాను. ఇట్ ఈస్ పర్మనెంట్ అనమాట. ఏంటది శాసనము? ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. అప్పుడు వరకు నేనే దేవుడినని పొంగిపోయిన నెబుకద్నెజరు ఇప్పుడు అంటున్నాడు, ఈ విధముగా రక్షించడానికి సమర్థుడైన దేవుడు మరి అప్పుడు లేనేలేడు. కాగా ఏ జనులలో కానీ, రాష్ట్రములో కానీ, ఏ భాష మాట్లాడు వారిలో కానీ షద్రకు, మేషకు, అబేద్నెగో అని వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును. ఇప్పటిదాకా నన్ను పూజించకపోతే మీరు తుత్తునీయులు అయిపోతారన్నాడు. ఇప్పుడు ఈ దేవుణ్ణి పూజించకపోతే షడ్రకు దేవుడు, మేషకు దేవుడు, అబేద్నెగోల దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనను పూజించకపోతే వారు తుత్తునీయులుగా చేయబడతారు. వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండును. అంతట నుండి రాజు షద్రకు, మేషకు, అబేద్నెగో అని వారిని బబులోను సంస్థానములో హెచ్చించారు. దేవునికి మహిమ. అన్యజనుల దేశములో దేవుని ఎరుగని ప్రజల మధ్యన దేవునికి ఎంత మహిమ. ఎప్పుడు? దేవుని నమ్మిన వారు దేవుని కొరకు బ్రతికినప్పుడు, దేవునికి సాక్షులుగా ఉన్నప్పుడు, దేవుని కొరకు వారు నిలబడినప్పుడు దేవునికి మహిమ కలిగింది. మరి ఈ లోకంలో క్రైస్తవ విశ్వాసులమని పేరు పెట్టుకున్న మనం, క్రిస్టియన్స్ అని పిలువబడుతున్న మనం దేవుని కొరకు నిలబడుతున్నామా? దేవుని కొరకు ఏవైనా కఠినమైన నిర్ణయాలు మనం తీసుకొనగలుగుతున్నామా? ఆలోచన చేయండి. ప్రతి దానికి కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి దినాన క్రైస్తవుల జీవితాల్లో కనపడతా ఉంది. చిన్న విషయాలకి కాంప్రమైజ్ అయిపోతున్నాం. కాంప్రమైజ్ ఎందువలన నష్టం లేదు, కానీ ఏం జరుగుతుందంటే దేవునికి అవమానం కలుగుతా ఉంది. దేవుడు రోధిస్తున్నాడు పరలోకములో ఉండి, ఇందుకేనా వీళ్ళని కాపాడింది నేను,
ఇందుకేనా వీళ్ళని రక్షించుకుంది నేను, ఇందుకేనా వీళ్ళ కొరకు ప్రాణం పెట్టింది. రోధిస్తూ ఉంటాడు దేవుడు. కాంప్రమైజ్ అయ్యే జీవితం దేవునికి అసహ్యం అండి. లోకంలో ఒక సామెత ఉంది, లోకంలో లైఫ్ ఈజ్ కాంప్రమైజ్ అంటారు. కాంప్రమైజ్ అయితేనే మనం బ్రతకగలం ఈ లోకంలో అంటారు. కానీ దేవునితో లైఫ్ ఈజ్ నాట్ ఏ కాంప్రమైజ్, లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్. ప్రతి దినము ఛాలెంజ్, మనకి ప్రతి దినము ఛాలెంజ్. క్రీస్తు కొరకు బ్రతకటం అంటే సామాన్యమైన సంగతి కాదు, అది సామాన్యమైన సంగతి కాదు. ఒక ఛాలెంజింగ్ లైఫ్ అన్నమాట అది. దేవుని కొరకు నిలవబడటం అంటే సామాన్యమైన సంగతి కాదు. కానీ అన్ని చోట్ల కాంప్రమైజ్ తలదించుకొని వెళ్ళిపోతా ఉన్నాం మనం. దేవుడు అవమానపరచబడుతున్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు. రాజుకు దర్యావేషు లోకమందు నివసించు సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడు వారికి ఎలాగూ వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునగాక. దర్యావేషు కాలంలో మరొక అద్భుతం జరిగింది. దానియేలుని తీసుకెళ్ళి సింహాల గుహలో పడేశారు. సింహాల గుహలో దానియేలు బ్రతికే ఉన్నాడు. సింహాలు ఏం చేయలేదు. ఆ తరువాత దర్యావేషు, శాసనము చేసిన దర్యావేషు, అందరూ వచ్చి అడిగారు, అయ్యా నీ శాసనాన్ని రద్దు చేయడానికి వీలుంటుందా? భూమి మీద ఎవరికి అధికారం లేదు, నా శాసనాన్ని రద్దు చేయటానికి ఎవరికి అధికారం లేదు, అది స్థిరము. అటువంటి దర్యావేషు ఏం చేశాడో చూడండి. 26వ వచనం, నా సముఖమున నియమించినది ఏమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి. ఏంటి, ఎవరి దేవుడంట? చూడండి, పేరు చూడండి. ఒక్క వ్యక్తి వల్ల, ఒక్క వ్యక్తి దేవుని కొరకు నిలబడటం వల్ల ఏమయ్యాడు దేవుడు? దానియేలు దేవుడు అయిపోయాడు. దానియేలు దేవుడు. ఈరోజు నీ పేరుంటే, నీ పేరు తర్వాత ఫలాని వ్యక్తి దేవుడని చెప్పడానికి ఎవరికన్నా అధికారం ఉందా? ఎవరన్నా చెప్పగలరా? ఆ విధంగా ఊహించుకోండి. ఆ విధంగా పిలిస్తే ఎంత దేవునికి మహిమ కలుగుద్ది. వాళ్ళ దేవుడు, ఫలాని వ్యక్తి యొక్క దేవుడు, ఫలాని వ్యక్తి యొక్క దేవుడు మన గురించి ఎవరన్నా ఆ విధంగా ప్రస్తావిస్తే ఎలా ఉంటుంది ఊహించండి ఒకసారి. దేవునికి ఎంత మహిమ. దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయన జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన పేర్లు చూడండి ఏం పెట్టాడో. ఎవరు పెట్టింది? దర్యావేషు. విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించనని వ్రాయించెను. చూడండి, ఒక్క ఇన్సిడెంట్, ఒకే ఒక్క సంగతి దర్యావేషు చూసింది. దానియేలును తీసుకెళ్ళి సింహాల బోనులో వేశారు. సింహాల బోనులో దానియేలు బ్రతికున్నాడు. అంతే, అదొక్క ఇన్సిడెంట్ దర్యావేషును ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందో గమనించండి. అలాగే క్రైస్తవ విశ్వాసి జీవితంలో ఒక్క ఇన్సిడెంట్ చాలండి. ఒక్క ఇన్సిడెంట్ చాలు. 10 చేయాల్సిన అవసరం లేదు. మనం 10 మనం అద్భుతాలు మనమేం జరిగించాల్సిన అవసరం లేదు. మన జీవితంలో ఒక్క ఇన్సిడెంట్ ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మన చుట్టూ ఉన్న వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక్కటే ఇన్సిడెంట్ చాలు. దర్యావేషు ఎంతటోడు, దర్యావేషు ఎక్కడ, ఆయన చేస్తున్న శాసనం ఏంటో చూడండి. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని డిసైడ్ చేసేసాడు. ఆయనే దేవుడు. దానియేలు దేవుడే దేవుడు. 28వ వచనం, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఇదేగా దేవునికి కావాల్సింది. మీరు ఫలించి అభివృద్ధి పొందాలా. అభివృద్ధి పొందటం అంటే వర్ధిల్లటం అన్నమాట. దానియేలు ఎంత కాలం వర్ధిల్లాడో చూడండి. ఎంతకాలం వర్ధిల్లాడు. ఎందుకు? ఆయన జీవితం వలన, ఆయన తీసుకున్న నిర్ణయాల వలన ఆయన దేవునికి మహిమ తెచ్చే వ్యక్తిగా ఉన్నాడు, ఫలించే వ్యక్తిగా ఉన్నాడు. ఫలించటం అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేయటం.
ప్రభువు కొరకు ఇంకొకరు దేవుని కొరకు తీర్మానం చేసుకునే విధంగా వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగటం. మన జీవితాలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాల. ఇతరులను ప్రభు వద్దకు ఆకర్షించేవిగా మన జీవితాలు ఉండాలా. ఇతరులను ప్రభు వైపు నడిపించేవిగా మన యొక్క జీవితాలు ఉండాలా. ఈరోజు మన జీవితాలను పరిశీలన చేసుకున్న 2 వ్యక్తుల్ని మీకు చూపించాను. యోసేపు ఫలించే వ్యక్తిగా ఉన్నాడు. మరి ఐగుప్తు దేశంలో ఫలించటానికి నిదర్శనము ఎంత ఎత్తుకు ఎదిగాడు. బానిసగా అక్కడికి వెళ్ళిన యోసేపు ఫలించేడి కొమ్మ ఫలించాడు. ఎంతగా అంటే విస్తారముగా ఫలించాడు. దానియేలు విస్తారముగా ఫలించాడు, వర్ధిల్లాడని రాశారు బైబిల్ గ్రంథంలో. మన జీవితాలను పరిశీలన చేసుకున్న ఈ ఉదయకాలం మన జీవితాలు ఫలించే జీవితాలుగా ఉన్నాయా? మన జీవితాలు ఎవరినైనా ప్రభావితం చేసే జీవితాలుగా ఉన్నాయా? ఒక్కరినైనా ప్రభు వైపు ఆకర్షించే రీతిగా మన బ్రతుకులు ఉన్నాయా? ఫలించే వ్యక్తులముగా మనం ఉన్నామా? ఫలించలేకపోతున్నామంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అవర్ స్పిరిచువల్ లైఫ్. దేవునితో మన సహవాసంలో ఏదో లోపం, ఏదో పనికిరాని తీగలు మన జీవితంలో మన బ్రతుకులో ఉన్నాయి. సాతాను ఏదో ఒక రీతిగా మన జీవితంలో పనిచేస్తున్నాడు, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఏదో ఒక రీతిగా మనల్ని దేవునికి దూరం చేస్తున్నాడు. ఆ పనికిరాని తీగలు ఏంటో తెలుసుకోవాలి. మనం ఎప్పుడు తెలుస్తాయి అవి? వాక్యం దగ్గరికి వస్తే తెలుస్తుంది. భక్తుడు అందుకే అంటాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మన పాపాలు, మనలో ఉన్న పనికిరాని తీగలు, దేవునికి మనకు ఆటంకాలుగా ఉన్నవి ఏవైనా ఉంటే అవి కనపడాలంటే దేవుని దగ్గరికి రావాలా, దేవుని వాక్యం దగ్గరికి రావాలా. వాక్యం అర్థం అన్నమాట మన యొక్క బింబాన్ని, ప్రతిబింబాన్ని చక్కగా చూపిస్తుంది. కేసునే కాదండి వాక్యం చూపించేది, మన బ్రతుకంతటిని చూపిస్తుంది. మనకు కనపడిన వాటిని ఎక్స్రే అన్నమాట. ఎక్స్రే, సిటీ స్కాన్ కాదు, ఎంఆర్ఐ కాదు, అంతకంటే పవర్ఫుల్ ఇది. స్కాన్ చేసిద్దు మన బ్రతుకుని. అటు దేవుని వాక్యాన్ని దగ్గరికి వద్దాం, మనం దేవునికి లోపడదాం. దేవుని వాక్యము దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు మన యొక్క లోపాలను మనకు చూపిస్తారు, మన బ్రతుకుని మనకు చూపిస్తారు. ఆ బ్రతుకుని ఎట్లా బాగు చేసుకోవాలో, ఎట్లా సరి చేసుకోవాలో కూడా ఆయన నేర్పిస్తారు. మనం వాక్యం దగ్గరికి రావాలా, వద్దాం. వాక్యముతో మనం సహవాసము చేయటానికి ప్రయత్నం చేద్దాం. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. వాక్యముతో సహవాసము చేయటానికి ఈ సంవత్సరం తీర్మానం చేసుకున్నాం. దేవునితో మనం ఎంత ఎక్కువగా మనం సహవాసం చేస్తే అంత ఎక్కువగా మనం ఫలించగలుగుతాం. కాబట్టి మనలో ఫలములు లేని జీవితం మనలో ఉంటే దేవుని అడుగుదాం, ప్రభువా నాకు సహాయం చేయండి, ఫలించలేకపోతున్నాను, పనికిరాని తీగలను తీసేయండి ప్రభువా అని దేవుని అడుగుదాం. దేవుడు సహాయం చేయరా? చేస్తారు. లోబడితే సాయం చేస్తారు. లోబడకుండా దేవుడిని నెట్టేస్తూ ఉంటే ఏం చేస్తాడు దేవుడు బలవంతంగా ఏం చేయడండి మన జీవితంలో? బలవంతంగా చేయడు. ఎందుకంటే మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు, మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు. మనకి ఆ స్వేచ్ఛని ఆయనంతటికి ఆయనే హరించడు. మన స్వేచ్ఛను మనకిస్తూ మనం ఆ స్వేచ్ఛ జీవితంలో దేవునికి కూడా కొన్నిసార్లు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటాడు. కాబట్టి మన స్వేచ్ఛ జీవితం దేవుడు మనకిచ్చిన మనం దేవునికి మన జీవితంలో అవకాశం ఇవ్వాలా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. మీరెంతో ప్రేమిస్తున్నారు నాయన, మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. ఇవి ఎంత అవిధేయులమైనప్పటికీ, మీ మనస్సును ఎంత గాయపరుస్తున్నప్పటికీ, మీకు లోబడకుండినప్పటికీ మీరు మమ్మల్ని కనికరిస్తూ, కరుణిస్తూ, అవకాశం ఇస్తూ మమ్మల్ని ఆయన ఈ లోకంలో బ్రతికిస్తూ ఉన్నారు. మాలో ఏ మంచితనం లేదు నాయన, ఒప్పుకుంటున్నాం. ఈ ఉదయకాలం మాలో మంచితనం లేకపోయినా మీ మంచితనాన్ని బట్టి మమ్మల్ని కనికరించి కాపాడుతూ ఉన్నారు. అందరి బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఆయన ఈ ఉదయకాలం మాలో ఎన్నో పనికిరాని తీగలను మీరు చూస్తూ ఉన్నారు. అందుకే మాలో ఫలాలు లేవు నాయన, ఫలాలు లేవు.
కాని ఫలాలు కనపడుతున్నాయి. మీరు శ్రేష్టమైన ఫలాలు కోరుకుంటున్నప్పటికీ కాని ఫలాలే మేము ఫలిస్తున్నాం. దయతో క్షమించండి ప్రభువా. కాని ఫలాలను బట్టి మమ్మను నరికివేయక ప్రభువా, మరొక అవకాశం మీ చిత్తమైతే అనుగ్రహించి మేము ఈ సంవత్సరమైన మంచి ఫలాలు ఫలించడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీకు లోబడే స్వభావమును మాకు దయచేయండి. మీ ఆధీనంలోనికి మమ్మల్ని తీసుకొనండి. మీ చేతి క్రింద మేము దీన మనస్కులముగా ఉండటానికి మీ కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకొని సాతాను చేతి నుంచి విడిపించి బహుబలముగా మేము ఈ లోకంలో మీ కొరకు వాడబడినట్లుగాను, మీకు సాక్షులుగా నిలబడినట్లుగాను, మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండగలిగినట్లుగాను, బహుగా ఫలించినట్లుగాను మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ఆధీనంలో ఉంచుకొని కాపాడుమని వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.